హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. నెక్స్ట్ వన్, ఆర్బీఐ ఆథరైజెస్ ఇండస్ ఇండ్ బ్యాంక్ టు యాక్ట్ యాజ్ అన్ ఏజెన్సీ బ్యాంక్. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇప్పుడు దేశంలోని ఇతర ప్రైవేట్ బ్యాంకులలో ఆర్బీఐ ఏజెన్సీ బ్యాంక్గా జాబితా చేయబడింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం తరపున సాధారణ బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించడానికి తన ఖాతాదారులకు తన బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ద్వారా సాధారణ ఆర్థిక లావాదేవీలను చేపట్టే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎంపానల్డ్ చేయబడిన ఏజెన్సీ బ్యాంకుగా ఇండస్ బ్యాంక్ కొన్ని లావాదేవీలను నిర్వహించవచ్చు. వాటిలో రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం తరపున సిబిడిటి, సిసిబిఐసి అండ్ జిఎస్టి. సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సిబిడిటి, సిబిఐసి మరియు జిఎస్టి కింద రెవెన్యూ రసీదులకు సంబంధించిన లావాదేవీలను నిర్వహిస్తుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్, స్మాల్ ఎస్ఎస్ఎస్, స్మాల్ సేవింగ్ స్కీమ్స్కు సంబంధించి రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం తరపున పెన్షన్ చెల్లింపుల కోసం లావాదేవీలను చేయడం, స్టాంప్ డ్యూటీ ఛార్జీల సేకరణ మరియు పత్రాల ఫ్రాంకింగ్ కోసం పౌరుల నుండి స్టాంప్ డ్యూటీలు వసూలు చేస్తుంది. అంతేకాకుండా ఇతర రాష్ట్ర ప్రభుత్వాల తరపున ప్రొఫెషనల్ ట్యాక్స్, వ్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ మొదలైన రాష్ట్ర పన్నుల సేకరణను చేపడుతుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ గురించి చూసుకుందాం. సిఇఓ వచ్చేసి సుమంత్ కాత్పాలియా, హెడ్ క్వార్టర్స్ పూణే, ఓనర్ హిందూజా గ్రూప్, ఫౌండర్ ఎస్పి హిందూజా. ఏప్రిల్ 1994లో ఇది స్థాపించబడింది. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్స్ ముద్రా లోన్స్ టార్గెట్ టు ₹3 trillion ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 22. ఫైనాన్షియల్ ఇయర్ 22 కోసం పిఎం ముద్ర యోజన పిఎంఎంవై కింద ₹3 trillion ప్రభుత్వ రుణాలు పంపిణీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం గత సంవత్సరం కంటే తక్కువగా ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 21 కోసం ₹3.21 trillion నిర్ణయించబడింది. నిపుణులు చిన్న వ్యాపారాల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకం కింద కేటాయింపులను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పిఎంఎంవై కింద బ్యాంక్స్ మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ద్వారా చిన్న వ్యాపారాల విభాగాలను వ్యవస్థాపక కార్యకలాపాల కోసం 10 లక్షల వరకు క్రెడిట్ అందించబడుతుంది. వీటిలో తయారీ, ట్రేడింగ్, సేవలు మరియు వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలు వంటి రంగాలలో కొత్త సంస్థలు ఉన్నాయి. ఈ పథకం కింద రుణాలు మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక లక్ష్యాలను కేటాయిస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 22లో జూన్ 25 నాటికి 13 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ పిఎస్బిఎస్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ప్రభుత్వ రంగ బ్యాంకులు 3,804 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశాయి. పిఎంఎంవై గురించి చూసుకుందాం. ప్రధాన్ మంత్రి ముద్ర యోజన అనేది బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇంకా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఎంఎఫ్ఐస్ ద్వారా వ్యవసాయేతర రంగంలోని చిన్న లేదా మైక్రో వ్యాపార సంస్థలు మరియు వ్యక్తులకు రుణాలను అందించే పథకం అని చెప్పొచ్చు. వారి వ్యాపార కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి లేదా విస్తరించడానికి మరియు స్వయం ఉపాధిని సృష్టించడానికి లోన్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 10 lakhs. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్. నెక్స్ట్ వన్, IMF అప్రూవ్స్ హిస్టారిక్ $650 billion allocation of special drawing rights. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF యొక్క బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ గ్లోబల్ లిక్విడిటీని పెంచడానికి IMF స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ SDRలో
$650 బిలియన్ని కేటాయించడం జరిగింది. $650 బిలియన్ ఎస్డిఆర్ కేటాయింపు సభ్య దేశాలకు, ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందబోతున్న దేశాలకు కరోనా వైరస్ మహమ్మారి మరియు అది కలిగించిన ఆర్థిక నష్టాన్ని పోరాడటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. IMF యొక్క 77-year హిస్టరీ, 77 సంవత్సరాల చరిత్రలో మానిటరీ రిజర్వ్స్ అసెట్స్, ద్రవ్య నిల్వ ఆస్తుల పరంగా ఈ కేటాయింపు అతిపెద్ద పంపిణీ. ఈ కేటాయింపు ఆగస్ట్ 23, 2021 నుండి అమల్లోకి వస్తుంది. కొత్తగా సృష్టించబడిన ఎస్డిఆర్లు ఫండ్లో వారి ప్రస్తుత కోటా షేర్ హోల్డింగ్కు అనుగుణంగా సభ్య దేశాలకు జమ చేయబడతాయి. IMF గురించి చూసుకుందాం. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ DC, US. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్పర్సన్ క్రిస్టలీనా జియోర్జివా. చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్. నెక్స్ట్ వన్, అనురాగ్ ఠాకూర్ లాంచెస్ పారాలింపిక్ థీమ్ సాంగ్ కర్దే కమాల్ తూ. యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన అనురాగ్ సింగ్ ఠాకూర్ న్యూఢిల్లీలో భారత పారాలింపిక్ బృందానికి సంబంధించిన థీమ్ సాంగ్ను ప్రారంభించారు. ఈ పాట పేరు కర్దే కమాల్ తూ. ఈ పాట లక్నోకి చెందిన దివ్యాంగ్ క్రికెట్ ప్లేయర్ అయిన సంజీవ్ సింగ్ ఈ పాటకు కార్యకర్త మరియు గాయకుడుగా ఉన్నారు. ఆగస్టు 24, 2021, ఆగస్టు 24, 2021 నుండి టోక్యోలో జరిగే పారాలింపిక్ క్రీడలలో 9 క్రీడా విభాగాలలో 54 పారా స్పోర్ట్స్ పర్సన్ పాల్గొంటున్నారు. నెక్స్ట్ వన్, మినీ ఐపే అపాయింటెడ్ యాజ్ LIC MD ahead of proposed IPO. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC మేనేజింగ్ డైరెక్టర్గా మినీ ఐపే బాధ్యతలు స్వీకరించారు. మినీ ఐపే కామర్స్, వాణిజ్య శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు 1986లో డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్గా LICలో చేరారు. LICలో ఆమెకు వివిధ హోదాలలో పనిచేసిన విభిన్న అనుభవం ఉంది. ₹31 lakh crore బ్యాలెన్స్ షీట్తో LIC భారతదేశంలోని 2వ అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థగా ఉంది. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIతో 39.51 lakh crore ఆస్తులు కలిగి ఉంది. LIC గురించి చూద్దాం. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. 1956 సెప్టెంబర్ 1న ఇది స్థాపించబడింది. చైర్పర్సన్ వచ్చేసి MR కుమార్. నెక్స్ట్ వన్, DBS క్లించెస్ గ్లోబల్ అకాలేడ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్. ఫైనాన్షియల్ టైమ్స్ పబ్లికేషన్స్ 2021 ఇన్నోవేషన్ యొక్క డిజిటల్ బ్యాంకింగ్ అవార్డ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్ గ్లోబల్ విన్నర్గా DBSని సత్కరించింది. ఈ DBS బ్యాంక్ సైబర్ సెక్యూరిటీ కేటగిరీలో సెక్యూర్ యాక్సెస్ మరియు రిమోట్ వర్కింగ్ సొల్యూషన్స్లో ఏషియా పసిఫిక్ విన్నర్గా రికగ్నైజ్ చేయబడింది. బ్యాంకర్స్ ఇన్నోవేషన్లో డిజిటల్ బ్యాంకింగ్ అవార్డ్స్ మరియు డిజిటల్ పరివర్తన మొత్తం బాధ్యత కొరకు ప్రపంచంలో అత్యంత వినూత్న బ్యాంకులు గుర్తిస్తుంది. ఈ అవార్డులు ఇప్పుడు 2వ సంవత్సరంలో ది బ్యాంకర్స్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ DBSని ఏషియాస్ బెస్ట్ బ్యాంక్ మరియు ఏషియాస్ బెస్ట్ డిజిటల్ బ్యాంక్ ఇన్ ద యూరో మనీ రీజనల్ అవార్డ్స్గా పేరు పొందింది. DBS బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సింగపూర్. CEO పీయూష్ గుప్తా. నెక్స్ట్ వన్, 7 ఇండియన్ కంపెనీస్ ఫీచర్ ఇన్ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ ఫర్ 2021. ఫార్చ్యూన్స్ గ్లోబల్ 500 లిస్ట్. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో 7 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 అనేది
వార్షిక ర్యాంకింగ్. ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్ 500 ఎంటర్ప్రైజెస్ వ్యాపార ఆదాయాల ద్వారా లెక్కించబడుతుంది. ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాదాపు 63 బిలియన్ల డాలర్స్ ఆదాయంతో అత్యధిక స్థానంలో ఉన్న భారతీయ కంపెనీ. ఇది ప్రపంచవ్యాప్తంగా 155వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాల్మార్ట్ వరుసగా 8వ సంవత్సరం మరియు 1995 నుండి 16వ సారి ఆదాయ అగ్రస్థానంలో ఉంది. తైవాన్కు చెందిన అత్యధిక కంపెనీ జాబితాలో చైనా 143 స్థానంలో, ఇంకా యుఎస్ 122, జపాన్ 53 స్థానాల్లో ఉన్నాయి. ఇండియన్ కంపెనీస్ లిస్ట్ చూసుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ 155 స్థానంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 205, ఇండియన్ ఆయిల్ 212, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ 243, రాజేష్ ఎక్స్పోర్ట్స్ 348, టాటా మోటార్స్ 357, భారత్ పెట్రోలియం 394 స్థానాల్లో నిలిచాయి. టాప్ 10 గ్లోబల్ కంపెనీస్లో వాల్మార్ట్ యుఎస్, స్టేట్ గ్రిడ్ చైనా, Amazon.com యుఎస్, చైనా నేషనల్ పెట్రోలియం చైనా, సైనోపెక్ చైనా, యాపిల్ యుఎస్, సివిఎస్ హెల్త్ యుఎస్, యునైటెడ్ హెల్త్ గ్రూప్ యుఎస్, టొయోటా మోటార్ జపాన్, వోల్క్స్వ్యాగన్ జర్మనీ. నెక్స్ట్ వన్, a book on leopard titled Leopard Diaries, the Rosette in India by Sanjay Gubbi. వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ సంజయ్ గుబ్బి చిరుతపులి గురించి లెపర్డ్ డైరీస్ ద రోసెట్టే ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు. ఇందులో చిరుతపులి మానవ సంఘర్షణను అధిగమించడానికి సలహాలతో పాటు ఆహారపు అలవాట్లు, పర్యావరణ సందర్భం మరియు చిరుతపులి పరిరక్షణ గురించి చెప్పారు. సంఘర్షణ నిర్వాహకుడిగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మరియు చిరుతపులి PR పబ్లిక్ రిలేషన్స్ పర్సన్గా ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకాన్ని వెస్ట్లాండ్ ప్రచురించింది. నెక్స్ట్ వన్, USA లాంచ్డ్ యూటెల్సాట్ క్వాంటమ్ రెవల్యూషనరీ రీప్రోగ్రామబుల్ శాటిలైట్. యూటెల్సాట్ క్వాంటమ్, ద వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ రీప్రోగ్రామబుల్ శాటిలైట్, ఫ్రెంచ్ గయానా నుండి ఆరియాన్ 5 రాకెట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA లాంచ్ చేసింది. ఇది పూర్తి సౌకర్యవంతమైన సాఫ్ట్వేర్ నిర్వహించిన ఉపగ్రహం. ఈ శాటిలైట్ని ఎవరు డెవలప్ చేశారంటే శాటిలైట్ ఆపరేటర్ యూటెల్సాట్, ఎయిర్బస్, సర్రే శాటిలైట్ టెక్నాలజీ పార్ట్నర్షిప్తో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డెవలప్ చేయడం జరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది 22 సభ్య దేశాల ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ. 1975లో ఇది స్థాపించబడింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్.